నల్ల కుబేరుడైన శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా చంద్రబాబు ఎలా నియమిస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య. శేఖర్ రెడ్డిని టీటీడీ మెంబర్గా నియమించేందుకు కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. గుణగణాలను పరిగణలోకి తీసుకోకుండా టీటీడీ సభ్యుల నియామకం చేశారని అంటున్న రామచంద్రయ్యతో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. బోర్డు మెంబర్ల నియామకం ఎలా జరగాలన్నది గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేసి ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్న సి రామచంద్రయ్య గారు ఉన్నారు. ఈ వ్యవహారం సంబంధించి ముఖ్యంగా టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం దాంతో పాటు అదేవిధంగా ఈ శేఖర్ రెడ్డి వ్యవహారంపై మరిన్ని విషయాలు అడుగుతూ సార్, ఈ ఏదైతే చెన్నైలో జరిగిన ఐటీ రైడ్స్లో శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆయన వద్ద ఏకంగా 150 కోట్ల వరకు డైరెక్ట్గా నగదు దొరకడం, అందులో కొత్త నోట్లే కనీసానికి నెల రోజులుగా ఎవరికి ఒక 10,000 కూడా దొరికిన పరిస్థితుల్లో ఉన్నాయి. మరి 70 కోట్ల నగదు దొరికాయి. ఏ విధంగా చూడండి, ఇటువంటి డూబియస్ క్యారెక్టర్ను ఏ విధంగా బోర్డులో ఎంటర్ అయ్యారు? టీటీడీ బోర్డులో ఒక చిన్న దేవాలయము, ఒక 4-5 లక్షల రూపాయల ఆదాయం ఉండేటువంటి దేవాలయం గ్రామంలో దానికి కమిటీ వేసేటప్పుడు ఒక ఆర్డీఓ, లోకల్ డిప్యూటీ కమిషనరు, లోకల్ డిఎస్పీ వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి వాని క్రెడెన్షియల్స్, వాని గుణగణాలు ఏంటి, వాడు మంచివాడా కాదా, వాడు డిజర్వ్డా అని రికమెండ్ చేసిన తర్వాత కమిటీ వేస్తారు. కానీ ఇంత పెద్ద దేవాలయము, కొన్ని కోట్ల మంది ప్రజానీకానికి నమ్మకం ఉండేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండేటువంటి దేవాలయము, కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉండేటువంటి సంస్థ, అది ధార్మిక సంస్థ. అటువంటి సంస్థకు పాలకవర్గం సభ్యులను నియమించేటప్పుడు కనీసం వాళ్ళ గుణగణాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్నది. ఈ దినం పెద్ద రూమర్స్ ఉన్నాయి. మాకు తెలిసిన రూమర్స్ చాలా డబ్బులు చేతులు మారినాయి ఇతన్ని బోర్డులోకి తీసుకునే దానికి మారినాయి అనేది. ఆ మధ్య అక్కడ బ్రోకర్స్ ఎవరు, ఇది ఎవరు, చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వినిపిస్తున్నది. అంటే ఇటువంటి వ్యక్తులను, డూబియస్ క్యారెక్టర్లను తీసుకోవటం అనేది ఇది మామూలు అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఎలక్షన్స్లో గెలవాలా, దానికి డబ్బులు ఖర్చు పెట్టాలా. డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఎవడైనా కానీ, వాడు కూనికోరు కానీ, స్మగ్లర్ కానీ, వాడు బ్యాంకులకు ఎగరగొట్టినాడు, డబ్బులు ఎగరగొట్టినాడు కానీ, ఎవడైనా కానీ అటువంటి వాడనే ఆయన రికమెండ్ చేసే పరిస్థితిలో వచ్చినాడు. ఏపీ ప్రభుత్వానికి కానీ ఏమాత్రం సంబంధం లేకుండా ఆయనే చెప్పాడు కదా రికమెండేషన్స్ ఎట్లా ఉంటుందని. ఎవరు రికమెండ్ చేశారు చెప్పాలి. అతను రికమెండేషన్స్కి ఒప్పుకుంటున్నావా? నీవు చేసే అపాయింట్మెంట్స్ అంతా రికమెండేషన్స్ పైన పోతున్నాయా, లేక కన్సిడరేషన్స్ పైన పోతున్నాయా? కన్సిడరేషన్ ఏంటి? మానిటరీ కన్సిడరేషనా, క్యాస్టా, రీజనా, ఏంటిది కన్సిడరేషన్? 2,000 రూపాయలు డ్రా చేసుకోవడానికి మీరు చెప్పినట్టు రోజులు తరబడే క్యూలలో నిలబడుకుంటుంటే, కార్పొరేట్ టు కార్పొరేట్ త్రూ చెక్స్, రెమిటెన్సెస్ ఉంటాయి, క్యాష్ డ్రైవ్ ఇది ఉండదు. అటువంటిప్పుడు 70 కోట్లు, 40 కోట్లు, 40 లక్షల నుంచి 70 కోట్లు ఏ విధంగా అవుతుంది? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్? వీళ్ళు మళ్ళీ ఘనంగా చెప్పుకుంటారు. ఇలాంటి జరుగుతున్న అవకతవకల విషయంలో పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్ అవడంతో పాటు కొద్దిపాటి మంది అభిప్రాయాలనే మిగతా అందరిపైన రుద్దేలాగా వివరించడం చాలా దారుణం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య చెప్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.